నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను బలరాం. ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్ళి అక్కడ నరక యాతన అనుభవిస్తున్నారు. వెనక్కి రావాలన్న ఏజెంట్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవెల్లాడుతున్నారు. నిజంగా కుటుంబం ఆకలి తీర్చేందుకు 4 రాళ్లు సంపాదిద్దామంటూ అక్కడికి వెళ్ళిన వలస కార్మికులు బాధితులుగా మిగిలిపోయి నరకాన్ని అనుభవిస్తున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. నిజంగా ప్రభుత్వాలు చేస్తోన్న కృషి ఏ రకంగా ఉంది, తెలుగువారి కోసం పాటుపడుతున్న సంస్థల ప్రయత్నాలు ఏ రకంగా సాగుతున్నాయో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రవి గుగ్గిళ్ళ గారు, గల్ఫ్ జేఏసీ కన్వీనర్, అలాగే బసంత్ రెడ్డి గారు, గల్ఫ్ అసోసియేషన్ నాయకులు. మరోవైపు స్వదేశ్ పరికిపండ్ల ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నుంచి ప్రస్తుతం మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మొదటిగా బసంత్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేస్తాను. నిజంగా 4 డబ్బులు సంపాదిద్దామంటూ కూడా గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు. అక్కడికి వెళ్ళి ఉపాధి సంపాదించి ఏదైనా 4 రాళ్ళు వెనకేసుకుని కుటుంబానికి పంపిద్దామంటూ కూడా వెళుతున్నారు. కానీ వెళ్ళిన వారంతా కూడా అక్కడ అనేకంగా నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీని వెనుక ప్రధాన కారణాలు ఏంటి, ఏం చెప్తారు? వాస్తవం ఎట్లుందంటే, ఇప్పుడు ఇంతకుముందు 6 years దాటితే అక్కడ నుంచి పని చేయించుకునేది. ఇంతకుముందు 60 ఏళ్ళు దాటితే ఇప్పుడు అంటే ఇంతకు పంపించేది అయినా ఇండియా పంపించేది, అక్కడ ఉంచుకునేది. ఇప్పుడు ఈ పచ్చ చట్టం చాలా కఠినంగా ఇస్తుంది. 60 ఏళ్ళు దాటితే మన దేశానికి వెళ్ళిపోవాల్సింది, అంతే. ఆ దేశం ఉండకూడదు. అంటే మంచిగా ఉంటే చేయించుకుంటారు. ఇక ఒకవేళ అనారోగ్యం పాలైనా కానీ ఇండియా పంపిస్తారు. అక్కడ ఉన్న చేయించుకొని ఇండియా వస్తే ఆ పరిస్థితి ఏం కాల. ఈ చట్టం అమలు కావాల్సింది గల్ఫ్ దేశాలు మొత్తం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని 6 దేశాలు, దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమాన్, బేరన్, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. అది కనుక తీర్మానం జరిగితే మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలు చాలా మంది, అధికంగా వేలాది మంది, లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉపాధి చేపట్టి మన దేశానికి వచ్చే అవకాశం ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే గల్ఫ్ దేశంలో అక్కడి బాధితులు ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు ఏంటంటే ఇవి అన్ని రొటీన్ జరుగుతున్నాయి. ఏజెంట్లు అక్కడ పోయిన తర్వాత మోసం చేసుడు, పాస్పోర్టు, అవుట్ పాస్లు, ఎంత రొటీన్ నడుస్తుంది ఇప్పటికి వ్యవస్థ. అంటే మొత్తంగా గల్ఫ్ దేశాలకు తరలించడంలో ఏజెంట్ల పాత్ర ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ ఏం చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు, అక్కడికి తీసుకువెళ్ళాక ఎటువంటి పని దొరుకుతూ ఉంటుంది? మీతో చాలా మంది బాధితులు మాట్లాడుతూ కూడా ఉండుండొచ్చు, మోసపోయామని చెప్తూ ఉండుండొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటున్నారు అక్కడ? ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ విజిట్లో వెళ్తారు. విజిట్లో వెళ్ళి అక్కడ పోయి అక్కడ దిగుతారు. దిగి కంపెనీ కాదు సేమ్ రొటీన్, మళ్ళా కంపెనీ కాదు, కల్లి వెళ్ళి అక్కడ పని దొరకది. అంటే ఇలా మొత్తం మంది లేరు, ఎంతో కొంత శాతం మంది నానా అవసరం పడుతున్నారు. ఇప్పుడు మీరు కల్లి విల్లి అన్నారు, ఇది ఒక ఊత పదంలో మనం వింటూ ఉంటాం గల్ఫ్ దేశాల్లో. అంటే ఏంటి దాని అర్థం? కల్లి విల్లి ఎట్లుందంటే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత కంపెనీలో పని ఉండదు, అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వేరే పని చేస్తాడు. దాన్ని కల్లి విల్లి అంటారు. పాస్పోర్ట్ ఉండదు, అకామ ఉండదు, ఒక అడ్డ ఉండదు, ఒక ఎక్కడ అక్కడ తినుడు, అక్కడ పడుతున్నాడు, దాన్ని కల్లీలు అంటారు. కల్లీలు పదం బాగా వాడతారు. రైట్ రవి గారు, అంటే ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంది. లీగల్గా ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు, ఇల్లీగల్గా ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే గల్ఫ్ దేశాలకు వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్ల వల్లే మోసపోతున్న ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. 99% కంటే కూడా ఎక్కువగా ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఇల్లీగల్ అంటే నకిలీ ఏజెంట్లని నియంత్రించడం సాధ్యమా కాదా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దృష్టి పెట్టి దీని మీద ప్రత్యేక చర్య తీసుకొని ఎవరైతే ఈ లైసెన్సులు లేకుండా ఈ డూప్లికేట్ నకిలీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేసినట్టయితే, ఎక్కడికక్కడ వాళ్ళని పట్టుకొని జైళ్ళలో పడేసి వారికి కఠిన శిక్షలు అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ఏజెంట్ వ్యవస్థ అనేది, ఈ నకిలీ ఏజెంట్ వ్యవస్థ మాత్రం రూపుమాపే అవకాశం ఉన్నది. అయితే కొంతమంది లైసెన్స్తో ఉన్న వాళ్ళు కూడా కొన్ని జాగాలలో వాళ్ళు ఒక బెల్ట్ లాగా, ఒక చైన్ సిస్టమ్ లాగా వాళ్ళు ఒకరి దగ్గర నుంచి ఒకరికి వీసా చైన్ సిస్టంలో వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఒక పాస్పోర్ట్ జమేసి ఇస్తే నాకు ఒక 5,000, ఇంకొక అతనికి ఇంకొక 5,000, ఇట్లా ఒక వీసా మనకు ఒక 30,000 20,000 కొన్ని కంపెనీలు ఫ్రీగానే ఇచ్చేస్తాయి. ఆ ఫ్రీగా వచ్చిన దానికి కూడా వీళ్ళు కొన్ని డబ్బులు తీసుకొని ఒక కార్మికుని దగ్గరికి, దుబాయ్ వెళ్ళే కార్మికుని దగ్గరికి వచ్చినప్పుడు
అది లక్షలలో అయిపోతుంది. లక్షలలో అవ్వడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా పర్లేదు, పైసలు పెట్టినందుకు అక్కడ కంపెనీలో వేనక్కడ పని మంచిగా ఉండి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడికి ఏనాక తీరా ఏం జరుగుతుంది కదా అంటే కంపెనీ బాగోలేకపోవడం, సప్లై కంపెనీ అవ్వడం, లేదా మొత్తానికే మోసం జరిగిపోయి డూప్లికేటు దాని మీద మనకు ఏదైతే ఉందో అగ్రిమెంటు, డూప్లికేట్ అగ్రిమెంట్ గురించి ఇక్కడ చెప్పేది ఒకటి, మనకి ఇక్కడ 1500 2000 రూపాయలు బేసిక్ ఉన్నది, మంచిగా ఉన్నది కంపెనీ, ఫుడ్ అదే ఇస్తుంది, దాన్ని ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడికి అయిన తర్వాత మాత్రం ఏది ఉండదు. అసలు కంపెనీ కూడా లేనటువంటి బ్లాక్ లిస్ట్లో పడ్డ కంపెనీలు కూడా ఉంటాయి. అక్కడికైన తర్వాత ఇరుక్కపోతాడు కార్మికుడు, అక్కడ ఆందోళన చెందుతాడు, అయమయం గురైపోతాడు. అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలా మాలాంటి అక్కడ ఉన్నటువంటి సంఘాలకు ఈ ముచ్చట తెలిస్తే వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తారు, ఏదో విధంగా బయటకు పంపే ప్రయత్నం చేస్తారు. ఇండియన్ కాన్సులేట్ తోటి మాట్లాడడం, ఎంబసీలతోటి అప్రోచ్ అయ్యి ఈ సమస్యను ఏదో విధంగా వాళ్ళను బయటపడబెట్టే అవకాశం ఉన్నది. కానీ అసలు బయట వ్యక్తులకు పరిచయం లేకుండా వాళ్ళు కొత్తగా దేశం పోవడం, వాళ్ళకి ఎటువంటి అక్కడ ఏంటిది అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళు చెప్పింది యేసుడు, వాళ్ళు ఇచ్చింది తీసుకోండు, ఇస్తే తీసుకోండు, లేకుండా లేదు. తిండి కూడా పెట్టినటువంటి కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. రైట్. అంటే మీ దృష్టికి చాలా మంది బాధితులు ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలిసి తమ ఆవేదనను తమ గోడును కూడా వెళ్ళబోసుకుంటూ ఉంటారు. నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళిన వారికి అక్కడ ఎటువంటి పని దొరుకుతుంది, పని దినాలు ఏ రకంగా ఉంటాయి, అక్కడ ఎటువంటి నరకయాత్రను అనుభవిస్తూ ఉంటారు? అయితే ఇందులో ఒక విషయం మనం గమనించాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉండి ఒక మంచి కంపెనీలా మనం పోయినట్టయితే, అన్ని తెలుసుకొని మనం పోయినట్టయితే వాళ్ళకు అగ్రిమెంట్ మీద 100% బరాబర్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 10 రూపాయలు ఎక్కనో తక్కనో వాళ్ళ కంపెనీలో హాయిగా పనిచేసుకుంటూ వాళ్ళు జీవనం కొనసాగిస్తారు, వాళ్ళ ఇంటికి 4 రూపాయలు పంపిస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుంది కదంటే కంపెనీలు ఇక్కడ ఏజెంట్లు మోసం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ నుంచి మోసం జరుగుతుంది, పోయినాక అక్కడ మోసం జరుగుతుంది. కంపెనీ లేదు, కంపెనీ బ్లాక్ లిస్ట్లో పడ్డది, మనం ఏం చేయలేమంటారు. ఆ విధంగా అక్కడికి అయిన తర్వాత వాళ్ళకి ఏం సూచించిన పరిస్థితిలో కొంతమంది ఏం చేస్తారంటే కల్లివెల్లి అయిపోతారు. కల్లివెల్లి అంటే ఇప్పుడు అన్నగారు అన్నట్టు మనకు ఇక సావో రేవో, కల్లివెల్లి అంటే చావో రేవో, ఎట్లయితే అట్లాగే మన కుటుంబం అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిపోతే ఇంటికాడ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ, నేను ఆత్మహత్య చేసుకుంటూ అప్పులో వచ్చి ఇంటికాడ కూర్చుంటే ఆ ఆవేదనతోటి ఎట్లయితే అట్లా ఈయనే బతకాలే, 1 రోజు 2 రోజులు పని చేసుకుందాం, 2 రోజులు వందాం, ఎట్లయితే అట్లా. కానీ ఇక్కడికి వెళ్ళొద్దనే ఉద్దేశంతో అక్కడ ఇక్కడ ఇండ్లలో పనిచేసుడు, కార్లు దుడుచుడు, ఇక అనేకమైన పనులు చేస్తారు. అట్లుంటుంది అన్నట్టు. రైట్. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా 100% అగ్రిమెంట్ ఉన్న కంపెనీలు, మంచి కంపెనీలు అయితే కొంత వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్తారు, పని చేసుకుంటారు, వస్తారు. కానీ ఎక్కువ మంది వలస కూలీలు, వలస కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి చాలా మందికి ఎడ్యుకేషన్ ఉండదు, చదువు రాని వాళ్ళే ఉంటారు. అలాంటి వారు ఎలా గుర్తించగలరు ఇది మంచి కంపెనీ, లేదంటే ఇతను నమ్మకమైన ఒక ఏజెంట్ లేదా ఒక సంస్థ అని ఎలా గుర్తించాలంటారు? సరే, ఇది మంచి ప్రశ్న. అయితే ఏమైతుంది అంటే ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వము ఇక్కడ నుండి ఏదైతే కార్మికుడు బయటకు వెళ్తుండో అప్పుడు పర్ఫెక్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండానే పాస్ చేసేస్తుంది. అట్లా కాకుండా మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఒక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి కార్మికులకు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దీని మీద వీళ్ళందరూ ఇప్పుడు మీరు అన్న వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ నుండి బయట దేశం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ మనిషి వీసా రాగానే మనకు అప్రూచ్ అవుతారు ఈ బోర్డుకి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నారు కార్మికులు. ఇప్పుడు ఒక కడుపు నొత్తుందంటే డాక్టర్ దగ్గరికి పోతాం, ఇంకేదైనా అవసరం పడితే ఇంకొకరి దగ్గరికి పోతాం. మరి ఈ గల్ఫ్ కార్మికులకు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మానసికంగా అదైపోతున్నారు తప్ప ఒక దారి లేదు, వాళ్ళకి ఒక రస్తా లేదు, పలానా కాడికి పోతే మీ పని అవుతుంది అనే ఇష్యూ లేదన్నట్టు. అయితే నేనేమంటున్నామంటే ఇలాంటి సమస్యలన్నీ తీరాలంటే గల్ఫ్ కార్మికులు అందరికి కూడా ప్రత్యేకంగా గల్ఫ్ దేశాలు ఉన్న వాళ్ళకు, ఎందుకంటే మీరు అన్నట్టు వీళ్ళు మనం చదువుకోలేక చదువులు చదువుతాం కదా, మనకు ఖచ్చితంగా గల్ఫ్ బోర్డు అనేది అవసరం. గల్ఫ్ కార్మికులకు మాత్రమే ఇది అవసరం. ఒక 18 దేశాలు, మొత్తం 18 దేశాలు, మలేసియా, సింగపూర్ను కలుపుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దుబాయ్, మస్కట్ పోయిన లాగానే కష్టపడతారు, చెమటడుపుతారు. కాబట్టి
నిజంగా కష్టాలలో ఉన్న వాళ్ళకి అంటే గల్ఫ్ బోర్డు తప్పనిసరి అది ఉండాలి అంటున్నారు. నిజంగా అది మంచిదే. ఎందుకంటే గల్ఫ్ కార్మికుల కోసం గతంలో ఇదే తెరాస ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను నియమించే ఆలోచనలో ఉన్నాము, దానికి సంబంధించి కార్యాచరణ కొనసాగుతోంది అంటున్నారు. మరోవైపు ఇంకో తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో కూడా దానికి సంబంధించి ఒక సెల్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం అన్నారు. ఇది ఓన్లీ మాటల వరకే పరిమితమైందా? దానికి సంబంధించి చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఒక్క 1% కూడా ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వము ఒక పైసా మందం కూడా లాభం చేయలేదు. ఒక అంబులెన్స్ సౌకర్యం మాత్రం కల్పిస్తారు, దాన్ని మనం కాదని అనద్దు. అంబులెన్స్ సౌకర్యం మాత్రం చనిపోయిన బాడీలకు మాత్రమే. అక్కడ నుండి ఇక్కడికి మన గ్రామానికి తరలించడానికి దాన్ని మనం ఒకటి వాళ్ళకు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక అంబులెన్స్ మాత్రం ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ఇస్తున్నారు. ఇక ఇంతవరకు గల్ఫ్ కార్మికులకు నుంచి ఏ ఒక్క పని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. 1% 10 పైసల మందం కూడా కార్మికులకు న్యాయం చేయలేరు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే వలసలు ఆగుతాయి అన్నారు, కార్మికుల బతుకులు మారుతాయి అన్నారు. మరి ఎన్నో సభలల్లో ఈ యొక్క విధానాన్ని తీసుకొస్తాం, కార్మికులకు న్యాయం చేస్తాం, ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని ఎన్నో ప్రకటనలు పలికిళ్ళు అప్పుడు ఉద్యమం సమయంలో. ఇప్పుడు మాత్రం గద్దెనెక్కిన తర్వాత గల్ఫ్ కార్మికులను యాది మర్చిపోయారు. అనేక సందర్భాలలో అనేక రకాలుగా మేము ఏది వినతి పత్రాలు అందజేసినాం, కలిసిన వాళ్ళు కలిసినట్టు. ఇవాళ కూడా ఈరోజు కూడా మేము కల్వకుంట్ల కవిత గారిని, ఎమ్మెల్సీ గారిని, మరియు జీవన్ రెడ్డి సాబ్ని, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలను, ఎంపీలని, మన స్పీకర్ సార్ని కూడా కలవడం జరిగింది. ఈ సమస్య గురించి పూర్తిగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళు కూడా చాలాసేపు టైం ఇచ్చారు మాకు. గంటల తరబడి మాట్లాడినాం. ఈ సమస్యను ఇప్పటికైనా కొలికి తీసుకురావాలని మేము ప్రాధాయపడ్డాం. కానీ ఇప్పటి వరకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల గురించి ఏ పైసా మందం కూడా పనిచేయలేరు. ఇంకా రోజు రోజుకు వలసలు తగ్గుతున్నాయి అంటారు, ఎక్కడ కూడా వలసలు తగ్గుతలేవు. ఎందుకంటే ఉపాధి కరువైంది ఇక్కడ. ఇప్పుడు నీళ్ళు ఇచ్చినాం, మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. నీళ్ళు ఎక్కడ ఇచ్చిర్రు? ఎక్కడి ప్రాంతం ఎక్కువ ఇబ్బందులు ఉన్నది? వలసలు ఎందుకు వచ్చినాయి? వలసలను ఎలా కట్టడి చేయాలి? మీరు ఒక దీని అందరికీ కూడా సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కదానికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలి అని అంటే ఒక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తే మాత్రమే దీంట్లో అన్ని విధాల సమస్యలకు ఈ సమాధానం, సర్వరోగ నివారణగా ఇది ఒకటి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఉపయోగపడుతుంది నేను అంటున్నాను. రైట్. స్వదేశ్ గారు, మనం చూస్తూ ఉన్నాం కొన్ని వీడియోస్, సెల్ఫీ వీడియోస్ వస్తూ ఉన్నాయి గల్ఫ్ దేశాల నుంచి. అక్కడ బాధితులు తమ వీడియో తీసుకుంటూ, సెల్ఫీ వీడియో తీసుకుంటూ ప్రభుత్వాలకు పంపుతున్నారు, మంత్రులకు పంపుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకు పంపుతున్నారు. అంటే ఎంతవరకు కుదిరితే అంతవరకు మమ్మల్ని రక్షించండి అంటూ కూడా ప్రాధాయపడుతూ తమ ఆవేదనను, గోడును ఏడుస్తూ ఆ వీడియోస్ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతోంది. నిజంగా ఇన్ని వీడియోలు వస్తున్నాయి, ఇంత కష్టంలో ఉన్నారు మన తెలుగోళ్ళు అనేది లేకుండా ప్రభుత్వాలు ఎందుకు దీన్ని ఒక సందర్భం వచ్చినప్పుడు మేము ఏదో చేస్తామంటూ కూడా వాళ్ళలో ఒక ఆశను కల్పిస్తున్నారు, తర్వాత నెమ్మదిగా పక్కకు తప్పుకుంటున్న పరిస్థితులే ఇప్పటి వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కారణాలు ఏంటి? నమస్కారం. ఈరోజు ఈ రాజ్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వేలాది మంది గల్ఫ్ కార్మికులకు మరియు ఈ అవకాశం కల్పించినటువంటి ఛానల్ వారికి నా పేరు స్వదేశ్ పరికిపన్ల. నేను ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ. మీరు అన్నట్టు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఇలాంటి ఒక సంక్షేమానికి గురించి పనిచేసేటువంటి వలస కార్మికుల కొరకు ఒక హెల్ప్ డెస్క్, ఒక సహాయ కేంద్రం లేకపోవడం వల్ల కొన్ని పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు కోవిడ్ కారణంగా వేలాది మంది వలస కార్మికులు మళ్ళీ ఇంటి బాట పట్టేటువంటి ఇప్పుడు పరిస్థితి వచ్చింది. వేలాది మంది, ఇది ఒక పెద్ద ప్రధాన సమస్య ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మరి అంతేకాకుండా కంపెనీలు కూడా ప్రొడక్షన్ ఎక్కువై కూడా అది అమ్ముకోలేని పరిస్థితిలో మార్కెట్లో ఈరోజు షట్ డౌన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా ఎన్నో వేల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఈరోజు దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్టు చెప్తుంది. మరి మన సౌత్ ఏషియాలో చూసినట్లయితే దాదాపు 90 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేందుకు మన ఇండియా చూసినట్లయితే ఈరోజు 4 లక్షల మంది ఈ GCCలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. మరి దీన్ని ఈరోజు అడ్రస్ చేయడానికి రవి గౌడ్ చెప్పినట్టు ఒక అడ్రస్సింగ్ సిస్టమ్ వ్యవస్థ అనేది లేకపోవడం తెలంగాణలో, ఆంధ్రాలో కూడా.
కాబట్టి ఈరోజు వేజ్ థెఫ్ట్ అనేది జరిగింది, వేతన దొంగతనం జరిగింది ఎక్కడ గల్ఫ్ యజమాన్యాల లోపల. ఆ యజమానులు ఈరోజు తిరిగి కార్మికునికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు, బోనస్లు, పిఎఫ్లు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్, ఉద్యోగానంతరం ఇచ్చేటువంటి ప్రయోజనాల్ని వారికి డబ్బు రూపంలో తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు గల్ఫ్ కంట్రీస్ లోపల ఇది జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆర్గనైజేషన్స్ ఈరోజు మైగ్రేషన్ గురించి పనిచేసేటువంటి అడ్రస్ చేస్తూ ఉన్నాయి. మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏషియా, సెంటర్ ఫర్ సాలిడారిటీ, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం, ఇవన్నీ కార్మికుల నుంచి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్, ఇది ఏదైతే నష్టం జరిగిందో దాన్ని ఒక డేటా సేకరించి దీన్ని ఇంటర్నేషనల్ లాయర్స్కు పంపించి, లాయర్స్ బిహైండ్ బార్డర్స్ అనేటువంటి ఫోరం ఆఫ్ లాయర్స్ వీళ్ళందరికీ పంపించి తిరిగి కార్మికులకు వారి ఈ వేతనాలు ఇవి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి దీనికి అర్జెంట్ తక్షణం న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది లాయర్స్ దీని గురించి పనిచేయాలి, స్వచ్ఛంద సంస్థలు వచ్చి పనిచేయాలి, కార్మిక సంఘాలు వచ్చి పనిచేయాలి, ఇట్లాంటి అసోసియేషన్స్ వచ్చి పనిచేయాలి. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మన కార్మికుల యొక్క వేతనం దొంగతనం కాకుండా, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ కోవిడ్ కారణంగా ఇంకా ఉధృతమైంది ఇది సమస్య. దీనివల్ల కోట్ల రూపాయల డబ్బు ఈరోజు మన కార్మికులది వాళ్ళ యొక్క రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి సంపాదించుకున్నటువంటి ఈ వేతనాన్ని వాళ్ళు కంపెనీలు ఇవ్వకుండా దొంగకెత్తుకుంటున్నాయి. ఇది ఇలా ఎత్తుకోవడం వల్ల, ఇలా చేయడం వల్ల వాళ్ళు ప్రయోజనం తక్కువ కానీ కార్మికులకు నష్టం ఎక్కువ అవుతుంది. రైట్ 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 వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కాలర్ లైన్లో ఉన్నారు రాజు గారు వరంగల్ నుంచి. రాజు గారు నమస్తే అండి. రాజు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? గల్ఫ్ ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో బాట పడుతున్న వారు అక్కడ నరక యాత్ర అనుభవిస్తున్న పరిస్థితులు మనం తరచు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఎటువంటి కృషి చేస్తోంది? నిజంగా ప్రభుత్వ పాత్ర ఏ రకంగా ఉంది? వారిని వెనక్కి రప్పించడంలో కావచ్చు, క్షేమంగా వారిని ఇళ్లకు చేర్చడంలో కావచ్చు, ప్రభుత్వాల కృషి ఏ రకంగా అనిపిస్తోంది? అలాగే తెలుగు వారి కోసం పాటుపడుతున్న ఈ స్వచ్ఛంద సంస్థల పనితీరు ఏ రకంగా ఉండే దాని మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. మీరేం చెప్పాలనుకుంటున్నారు? గల్ఫ్ దేశాల్లో ఉన్న బాధితులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? వారికి ఎటువంటి అండ కావాలంటారు? సార్ ఇప్పుడు ఇంతకుముందు సార్ మాట్లాడినారు, అయితే సార్ ఏమన్నాడు, ఇది సమస్య వచ్చేసి ఇంటర్నేషనల్ సమస్య అన్నారు. దీని వచ్చేసి ఏది స్టేట్ గవర్నమెంట్ సాల్వ్ చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ సాల్వ్ చేయాలా? ఇప్పుడు ఏది స్టేట్ లెవెల్లో వచ్చే సమస్యకి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ దాని బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా? ఇప్పుడు ఈ రోజు బీజేపీ మనకు ఏది అన్ని విధాలుగా సహకరిస్తుంది అంటున్నారు. ఇప్పుడు దీనికి ఇంటర్నేషనల్ వ్యవస్థను వాళ్ళు ఏది చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చేయాలా? సార్ ఏమన్నాడు, కేసీఆర్ గారి మీద బాధ్యత పెడితే ఇప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది కాదు కదా, గత ఏది 30-40 ఏళ్ల నుంచి జరుగుతున్నది. ఏది వర్ష అనేది 30-40 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. కేసీఆర్ వచ్చి 6 సంవత్సరాలు కావట్లే. అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, దానికంటే దాని తర్వాత వచ్చిన బీజేపీ ఏం చేసింది, దాని తర్వాత వచ్చిన టీడీపీ ఏం చేసింది, ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఏం చేయలేరుగా. దాని గురించి మనం మాట్లాడదాం, చర్చించే ప్రయత్నం చేద్దాం. మరో కాల్ ఉన్నారు దుబాయ్ నుంచి శివకుమార్ గారు. శివకుమార్ గారు నమస్తే అండి. రైట్ రైట్ బసంత్ రెడ్డి అయితే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇద్దరి యొక్క విధి ఉంది. మైగ్రేషన్ ఫోన్ ఏరియాస్ ఆదిలాబాద్ కంబైన్, ఆదిలాబాద్, నిజామాబాద్ కంబైన్డ్ అండ్ కరీంనగర్ ఎక్కువగా జరుగుతుంది. మహబూబ్ నగర్ కొంత ప్రాంతం, వరంగల్లో కొంత ప్రాంతం జరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రోల్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలకి వలస బాట పడుతున్న వారి సంఖ్య మనం చూస్తే, మన ప్రవాస భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు సుమారు 70 నుంచి 80 లక్షల పైచిలుకు ఉందనేది ఒక లెక్క మనకు తెలుస్తోంది.
అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. సుమారుగా 15 నుంచి 20 లక్షల మంది వరకు కూడా మన తెలుగు ప్రాంతాలు, అందులో ఎక్కువగా తెలంగాణ ప్రాంత వాసులు ఉన్నారు. అది చాలా ముఖ్యం. రైట్. అందుకని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే పరిపాలిస్తున్నారో వారు చాలా బాధ్యత పట్టి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయని మన ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఇండియా సెండింగ్ కంట్రీ, కార్మికుల్ని పంపే దేశము, మరి కార్మికుల్ని తీసుకునేటువంటి దేశము, రిసీవింగ్ కంట్రీస్, ఈసీఎన్ఆర్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, గల్ఫ్, వాళ్ళు కూడా కలిసి ఉమ్మడి ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. మీరు పంపే దేశాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కార్మికులు తీసుకునే దేశాలకు కూడా కంబైన్ గా ఒక ప్లాన్ ఫిక్స్ చేసి, ఎలాగైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు BOCW బోర్డు ఎలాగైతే ఈరోజు భవన నిర్మాణ మరియు ఇతర రంగాలకు సంబంధించిన కార్మికుల కొరకు ఎలాగైతే మన ఇండియాలో వర్క్ చేస్తుందో, అలాంటి వెల్ఫేర్ బోర్డు, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఈరోజు మన తెలంగాణలో ఒక బోర్డు ఏర్పాటు చేసినట్లయితే మన గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి అది పాటుపడి రిటర్నీ వచ్చినటువంటి కార్మికులకు పనిచేస్తుంది, రిటర్నీస్కు రీఇంటిగ్రేషన్ అండ్ రిహాబిలిటేషన్ కొరకు. అదేవిధంగా పంపేందుకు మీరు ఇందాక అడిగారు, చాలా రకమైన ఫెసిలిటీస్ ఉండడం వల్ల, సేఫ్ పాత్వేస్ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు UNO ఏదైతే చెప్తుందో సేఫ్, ఆర్డర్లీ, రెగ్యులర్ మైగ్రేషన్, సురక్షితమైన చట్టబద్ధమైనటువంటి వలసలు జరగాలి మన ప్రాంతం నుంచి అంటే స్టేట్ గవర్నమెంట్ రోల్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఉంటుంది, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనేటి వాళ్ళు ఉన్నారు, కార్మికుల్ని రక్షించే వాళ్ళు. ఇవి మన దేశంలో 6 ఉన్నాయి. అందులో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది, చండీగఢ్ ఉంది, కేరళలో కొన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, పంజాబ్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు లైసెన్సులు ఇస్తారు. వాళ్ళు సరిగ్గా రిక్రూట్మెంట్ చేయకపోతే వాళ్ళ లైసెన్స్ని రద్దు చేస్తారు, వాళ్ళ దగ్గర కొంత డిపాజిట్ చేయించుకుంటారు. కానీ వీళ్ళు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మాత్రమే కార్మికుల్ని పంపకుండా వాళ్ళు సబ్ బ్రోకర్స్, మిడిల్ మ్యాన్ అండ్ అదర్ బ్రోకర్స్ లాగా కొంతమంది నియమించుకొని గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళు పనిచేస్తారు. ఎలాగైతే ఒక RMP ఒక MBBS డాక్టర్స్కు రెఫర్ చేస్తాడో ఆ విధమైనటువంటి వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉంది, వెళ్ళానుకొని ఉంది. ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థని ఒకేసారి మనం పెరకలేము, ఒకేసారి తగ్గించలేము, ఒకేసారి ఈ మైగ్రేషన్ని కూడా ఆపలేము. కాబట్టి ఈ మార్పులు అనేటి గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు ప్రవాసీలకు ఒక గుర్తింపు వస్తుంది, వాళ్ళకు సంక్షేమ పథకాలు అమలవుతాయి, వాళ్ళకు మరణించినట్లయితే ఎక్స్గ్రేషియా అమలవుతుంది. ఏదో జైల్లో చిక్కుకోవడము, పాస్పోర్ట్ పోవడము, కార్మికుల్ని వేధించడం యజమానులు, ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళని మళ్ళీ సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి, వాళ్ళకు లీగల్ ఎయిడ్, న్యాయ సహాయం అందించడానికి చాలా రకాల ప్రొవిజన్స్ మనము విండో ఆఫ్ సర్వీసెస్ లాగా ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వచ్చు. అది అలా చేయడం వల్ల మంచిది. ప్రస్తుతం కాలర్ లైన్ లో ఉన్నారు, రామ్ గారు మేడిపల్లి నుంచి. రామ్ గారు నమస్తే అండి. రైట్. గల్ఫ్ జేఏసీ నాయకులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, తెలుగు వారి కోసం పాటు పడుతున్న సంస్థల నాయకులు. వారికి మీరు ఏమైనా సూచనలు ఇవ్వచ్చు, లేదంటే మీకు కావాల్సిన సలహాలు ఏమైనా వారి నుంచి మీరు తీసుకోవచ్చు. చెప్పండి రామ్ గారు. రైట్, డిస్కనెక్ట్ అయింది. ఓకే, సతీష్ గారు ప్రస్తుతం మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు, కువైట్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, సతీష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మేము కోవిడ్ లో ఉన్నాం సార్. అయితే మాకు NRI పాలసీ రావాలని చెప్పేసి మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఎన్నో విధాలుగా మేము కృషి చేస్తూనే ఉన్నాము. ఎంతో మందితో ఇక్కడ మీటింగ్ పెడుతున్నాము. ఇక్కడ చనిపోతే డెడ్ బాడీ కనీసం ఇంటికి చేరి అక్కడ ఆదుకునే నాదుడు లేడు. ఇక్కడ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్న చాలా మంది వ్యక్తులు అందరం కలిసి ఇక్కడ మేము చందాలు వేసుకొని మరి ఆ డెడ్ బాడీలు పెట్టి పంపిస్తున్నాం సార్. అర్థం నాకు సరైన రెస్పాన్స్ లేదు. చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్న కుటుంబాలని ఆదుకోవాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేశాము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 500 కోట్ల బడ్జెట్ తో NRIలు ఆదుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇంతవరకు చేసింది కూడా లేదు. మేము కోరుకునేది ఏంటంటే గల్ఫ్లో ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాము. ఇక్కడ చనిపోయిన వారికి మాకు ఏదో ఒక విధంగా మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకునే సార్. మేము NRI పాస్ అడుగుతున్నదే
మేము రాజు న్యూస్ తరపు నుంచి మేము కోరుకునేది కూడా ఇదే సార్. ప్రభుత్వానికి ఇతర పార్టీల నాయకులకు ప్రతిపక్షాలకు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తోంది రాజ్ న్యూస్. తప్పకుండా ఇది పాలకుల దృష్టికి వెళ్తుందని మేము భావిస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం మరో కాళ్ళు ఉన్నారు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. కిషన్ రెడ్డి గారు నమస్తే అండి. నేను బసంత్ బాయ్ అతను మాట్లాడతా. బసంత్ బాయ్ చెప్పండి. నమస్తే. నేను కూడా దుబాయ్ పర్యటన చేసినాను. తెలంగాణ మూమెంట్ లోపల దాదాపు ఒక 15-20 days నేను దుబాయ్ లో పర్యటన చేశాను. అక్కడ స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక పర్యటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు తెలుసుకోవడానికి పోవడం జరిగింది. అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే మాకు దుఃఖం వచ్చింది. వేములవాడ నుంచి వెళ్ళి తీగల రవీంద్ర గౌడ్ గారు మరియు నేను మీకు భీమ్గల్ దగ్గర బసంతబాయ భీమ్గల్ లో కిషన్ అని ఉంటాడు. మీకు బసంతబాయ మీకు ఎందుకు చెప్తున్నంటే కిషన్ అనే దగ్గర ఉంటాడు. కిషన్ రెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. కిషన్ అని ఉంటాడు మీకు దగ్గర నియర్ బై బసంతబాయకు నియర్ బై దగ్గర భీమ్గల్ లో కిషన్ గారు ఉంటారు. మేము ఆయనతోనే మొత్తం అక్కడ ఉన్నటువంటి దుబాయ్ లో పార్ట్ దుబాయ్ కానీ దుబాయ్ షార్జా ఆయన మొత్తం మేము తిరగడం జరిగింది. గల్ఫ్ లో స్థితిగతులు తెలుసుకోవడానికే మేము జరగడం జరిగింది. దాదాపు 15 days టూర్ పోయాము. పోతే అక్కడ స్థితిగతులు చూస్తే వాళ్ళ దీని పరిస్థితి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. తీగల రవీందర్ గౌడ్ కానీ నేను కానీ చాలా దీన పరిస్థితిలో చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిను మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ కు మేము చెప్పడం జరిగింది. జరిగితే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోరు. మీకు ఎందుకు క్లారిటీగా చెప్తుందంటే ఏ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము పోవడం జరిగింది. ఇక్కడ ఈ గవర్నమెంట్ తీసుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోదు. మీరు ఎందుకు చెప్తుందంటే ఈ స్థితిగతులు మీరు తెలుసుకొని ఏం చేస్తారన్నది మీరు ఆలోచన చేయండి. అది ఎందుకంటే చాలా దీన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క రూమ్ లా 20-50 members వాళ్ళు ఒక్కొక్క బెడ్ మీద 3-4 అసలు వాళ్ళు ఎన్టీవీ ఈటీవీ వాళ్ళు చాలా ఛానల్స్ వాళ్ళు వచ్చి మా స్థితిగతులు తెలుసుకున్నప్పుడు మనం వడ్డీ చేశారు. చాలా మంది చేస్తే మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటున్నంటే బసంత్ భయ్య నీకు ఎందుకు చెప్తున్నంటే నీకు ఎందుకంటే మనం కరీంనగర్ జిల్లా మాది కూడా కరీంనగర్ జిల్లా కాబట్టి చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్ మెయిన్ జగిత్యాల కరీంనగర్ ఇక్కడ స్థితిగతులు ఎక్కువ ఉంటాయి. పరిస్థితులు బట్టి మేము ఎదుర్కోవాలి కాబట్టి దీని గురించి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిర్ణయాలు కొద్దిగా తొందరగా తీసుకుంటే మనం మంచుకుంటుండే. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను వింటున్నాను వాడేది కూడా రావడం వాడేది కాదు. కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి మనకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక కమిటీ ఉంది, స్టీరింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. అది విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చాలా మంది పార్లమెంటరియన్స్ దాదాపు 22 members కమిటీ ఉంది. వీళ్ళు కూడా విదేశాల్లో పర్యటించి మన కార్మికులు ఎలా ఉన్నారు, ఎలాంటి స్థితిగతులు ఉన్నారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏషియా లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇవి ఆ దేశముతోని కంబైండ్ అయ్యి అక్కడి ఎవరైతే ఈ కార్మిక శాఖ మంత్రులు ఉన్నారో వీళ్ళు కూడా విజిట్ చేసి మన ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు ఎంబాసీ లోపల, వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కసారి ఆక్యుపేషనల్ సేఫ్టీ మన కార్మికులు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి మన వాళ్లకు మంచి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. లేబర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినట్లయితే మన కార్మికులకు మంచి సౌకర్యాలు ఉంటేనే మేము పంపుతాం అనేటువంటి వ్యవస్థ ఒకటి తయారు కావాలి. ఎన్ని ఉన్నా ఇప్పటికీ అంతే అదిగా